ఇదొచ్చేసి పరోటా కాంబో. సో, ఈ కాంబోలో ఏమేమున్నాయో చూద్దాము. ఇది వెజ్ పలావు, తర్వాత దీంట్లోకి ఆలు పరోటా ఇచ్చాడు. ఈ 2 పీసులు ఆలు పరోటా. సో, మళ్ళీ దీంట్లోకొచ్చేసి కర్రీ లాంటిదొకటిచ్చాడు. కర్రీ ప్లస్ ఆహా! గులాబ్ జామున్ అద్భుతంగా ఉంది. సో, గులాబ్ జామును మళ్ళీ దీంట్లోకి రైతా పెరుగు చట్నీ గూడా ఇచ్చాడు. సో, ఈ కాంబో ఎలా ఉంది? సూపర్‌గా ఉంది కదా! సో, ఏంటంటే ఈరోజు అన్నదానంలో స్పెషల్‌గా ఇది పంచుదామని నేను డిసైడ్ అయ్యాను. సో, అందుకే నేను ముందు ఇంట్లో తెచ్చుకొని చూసాను ఎట్లుంటుందని. సో, ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇయన్నీ రెడీ అయ్యాక తీసుకొని వెళ్ళి సో, మనకు దారిలో ఎవరైతే లేనివారు, ఆకలన్న వారు కనపడతారో సో, వాళ్ళకి పంచాలని చెప్పి ఇయన్నీ తీసుకున్నాను ఇయన్నీ. అన్నిటికన్నా కూడా అన్నదానం అనేది చాలా గొప్పది అంటుంటారు. ఎందుకంటే ఆ క్షణము ఆ మనిషి ఆకలి తీర్చుతుంది కాబట్టి. సో, నేనైతే నాకు తోచినప్పుడల్లా దేవుడు నాకిచ్చిన దాంట్లో లేని వారికి, ఆకలన్న వారికి 5 లేదా 10, 15 అలా తీసుకొని బైక్‌లో పెట్టుకొని పోయి నాకు కనపడిన వాళ్ళకు నేను పంచుతూ ఉంటాను. సో, ఇది నాకొక సంతృప్తినిస్తుంది. ఏదో మనము ఏదైనా సరే ఇదే పెట్టాలా అని లేదు. మన దగ్గర ఒక అరటిపండు తీసుకొని పోయి ఇచ్చినా కూడా అదనేది ఆ పుణ్యం మనకు అలాగే ఉంటుంది. ఇది ఎదుటి వాళ్ళకి మనమేదో సహాయం జేస్తున్నామని అనుకోకుండా, మనకు మనం పుణ్యం జేసుకుంటున్నాం అనుకుంటే చాలు. లేనివాడికి, పేదవాడికి ఆకలి తీర్చడం అంటే కోటి దీపాలు పెట్టిందంతో సమానం అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ క్షణం వాళ్ళకు మనల్ని వాళ్ళ ఆకలి తీర్చినందుకు ఒక దేవుడిలాగా చూస్తారు. అది మనకెంతో పుణ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.